వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది. భారతీ మెడకు లిక్కర్ స్కామ్ వచ్చు అని చెప్పేసి ఒక టైటిల్ కాయిన్ చేస్తున్నాం. ఈ టైటిల్ కాయిన్ చేయడం వెనుక అనేక కీలక పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, అటు లిక్కర్ స్కామ్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు. ఈరోజు లేటెస్ట్గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సునీల్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చిందో, ఆయన ఇంట్లో అటు సిట్ అధికారులు సోదాలు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సునీల్ రెడ్డి పేరు ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన క్రమంలో అలాంటి సునీల్ రెడ్డికి భారతీతో ఉన్న లింకులు కూడా ఈరోజు బయటపడతా ఉన్నాయి. భారతీకి ఆయన దగ్గర బంధువు కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గర బంధువే. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఏ చిన్న ఇష్యూ తెర మీదకి వచ్చినా అందులో భారతి పేరు మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశమే. ఎందుకంటే గతంలో మనం చూసాం, చాలా అంశాల్లో భారతి పేరు ఇలాగే తెర మీదకి వస్తూ ఉండింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టిన కొత్తలో ఆయన మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్రావు జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరిపించాలని కేసు ఫైల్ చేస్తే, ఆ కేసులో టీడీపీ కూడా, ఎర్రంనాయుడు లాంటి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఆ రోజు సిబిఐ ఈడీ కేసులో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూరుకుపోయినారు. సో ఈ క్రమంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కానీ సిబిఐ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే క్రమంలో భారతీ పేరు ఎన్నోసార్లు తెర మీదకి వచ్చింది. భారతీ సిమెంట్స్ దగ్గర నుంచి సరస్వతి పవర్స్ వరకు, సరస్వతి పవర్ భూముల వరకు అనేక అంశాల్లో భారతీ పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది, ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఎన్నోసార్లు అటు సిబిఐ కానీ ఈడీ కానీ వేసిన ఛార్జ్ షీట్ల్లో కూడా భారతీ పేరు ఎన్నోసార్లు దాంట్లో చేర్చడం కూడా జరిగింది. అక్కడి నుంచి మనం చూస్తే అనేక కీలక అంశాల్లో ఈరోజు భారతీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలోనో జనంలో ఉంటే, భారతీ రెడ్డి పర్ఫెక్ట్గా ఆయన సొంత మీడియాను చూసుకునే ప్రయత్నం కానీ, ఆయన బిజినెస్ వ్యవహారాల్లో కానీ వాటిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో ఎప్పుడు కూడా అంతగా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉండలేదు. కానీ వైఎస్ఆర్సీపీలో కీలక నిర్ణయాల్లో మాత్రం భాగస్వామ్యం ఉంటూనే వచ్చేది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కరెక్ట్గా ఫోకస్ చేయడంలో కానీ, కరెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో కానీ భారతీ రెడ్డి వెనుకుండి చూసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా బాధ్యతలు చూసుకోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రమోట్ చేయాలనే అంశం మీద కూడా ఆవిడ ఫోకస్ పెట్టేవాళ్ళు. అప్పుడప్పుడు పులివెందుల ఎలక్షన్ వచ్చినప్పుడో, లేకపోతే జనరల్ ఎలక్షన్స్లోనో ఏదైనా ఇష్యూ ఉంటేనో తప్ప ఆవిడ అంతగా రాజకీయాల్లో ఫోకస్ అయిన సందర్భం అయితే లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె అతడి సైన్యం తరహాలో భారతీ రెడ్డి పనిచేస్తూ వచ్చున్నారు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కొంత ఏదైతే 2019 ఎన్నికల నాటికి పార్టీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జనంలో ఉన్న విధానం కావచ్చు, ఒక్క ఛాన్స్ విధానం కావచ్చు. సో 2019కి వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 151 సీట్లతో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇక ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వంలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ భారతీయత లేకపోయినా అనేక కీలక విషయాలు ఆమె కీ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని దూరం పెడతాం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి తన బంధువుకి అత్యంత ప్రాధాన్యత కల్పించేలాగా పోస్టులు పెట్టిన దాకా భారతి అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. చాలా కీలకంగా ఆమె సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. జగన్మోహన్ రెడ్డికి ఒక కోర్ టీం తయారు చేయడంలో, ఒక ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి దాకా, ఒక భార్గవ్ దగ్గర నుంచి ఒక వైవి సుబ్బారెడ్డి దాకా ఒక కోర్ టీంని చేసుకోవడంలో, వాళ్ళందరినీ దగ్గర చేసుకోవడంలో, వాళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవడంలో భారతీయ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. మొత్తానికి ప్రభుత్వంలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆమె పూర్తి స్థాయిలో బ్యాక్ ఎండ్ నుండి ప్రభుత్వాన్ని నడిపించారనే చర్చ జరుగుతూ వచ్చేది అప్పట్లో. ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వచ్చిన కొన్ని సందర్భాల్లో కూడా భారతీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఏదైతే తిరుమలకి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లిన క్రమంలో ఆమె లేకుండా, భారతీ లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళడం మీద ఎన్ని విమర్శలు వచ్చినా భారతీ దాని మీద ఎక్కడ కూడా స్పందించే ప్రయత్నం చేయలేదు. ఎన్నోసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు ఆవిడ ఈ విషయంలో. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక 2024 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందే వివేకానంద రెడ్డి కేసు తెర మీదకి వచ్చింది. వివేకానంద రెడ్డి కేసు విషయంలో జగన్ ఏ నోటితో అయితే సిబిఐ ఎంక్వైరీ అడిగారో 19 ఎన్నికల ముందు, అదే ఆయన సీఎం అయిన తర్వాత అదే నోటితో ఆ కన్సెంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే అటు సునీత అండ్ షర్మిల ఇద్దరు కూడా ఎదురు తిరిగారు జగన్మోహన్ రెడ్డికి. సునీత ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా పాపం ఫైట్ చేసిన విధానం కూడా మనకు తెలుసు. సో ఈ క్రమంలోనే సునీత చాలాసార్లు భారతీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అటు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయించేదాకా కూడా సునీత పోరాటం చేస్తూ వచ్చారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీతో టైఅప్ కావడం కానీ, బీజేపీ నేతలు కన్సర్న్ కానీ వీటితోనే ఆయన తప్పించుకొని ఉండొచ్చు. కానీ చాలా విషయాల్లో సునీత చాలా దూరం వెళ్ళింది తన తండ్రి మర్డర్ కేసు ఛేదించే క్రమంలో.
అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక ఏదైతే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించిన అంశాలు అటు తాడేపల్లిని కూడా టచ్ చేశాయి. నిజంగానే భారతీరెడ్డి పిఐ అయిన నవీన్ రెడ్డిని కూడా సిబిఐ విచారణకు పిలిచింది. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అయిన కృష్ణమోహన్ కూడా విచారణకు పిలిచింది. ఇలా భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అక్కడే ప్రూవ్ అయిందంటూ కూడా సునీత మాట్లాడేవాళ్ళు. ఎన్నికల ముందు కూడా 2024 ఎన్నికల ముందు అనేక రకాలుగా భారతీరెడ్డినే వైఎస్ సునీత టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. తన తండ్రి మర్డర్ కేసు అంశం మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా ముందుగా భారతీని టార్గెట్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆవిడ టార్గెట్ చేసేవాళ్ళు. సో భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఏంటో చెప్పాలంటూ కూడా ఆమె డైరెక్ట్ క్వశ్చన్ చేసిన పరిస్థితి. వివేకం లాంటి సినిమాల్లో కూడా భారతీయ పాత్రని పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశంలో. అదే కాదు చాలా అంశాల్లో భారతీయ పేరు తెర మీదకి వస్తూ ఉంది. ఇక 2024 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆమెను పూర్తి స్థాయిలో పొలిటికల్గా అప్లిఫ్ట్ చేయబోతున్నారని కూడా ఒక ప్రచారం వచ్చింది. ఎందుకంటే అప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే చర్చ ఉంది. అలాంటి సమయంలో అవినాష్ అరెస్ట్ అయితే కడప ఎంపీగా భారతిని నిలబెడదామన్న చర్చ వచ్చింది. ఒక దశలో జమ్ములమడుగు ఎమ్మెల్యేగా భారతిని నిలబెడతారని చర్చ వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా కేవలం ప్రచారాలుగానే మిగిలిపోతూ వచ్చాయి. సో ఇలాంటి క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో భారతి కేవలం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం వరకే పరిమితమయ్యారు. దెన్ అక్కడి నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైంది. 11 సీట్లకు పరిమితమైన తర్వాత అంతగా భారతీ పేరైతే ఎక్కడ వినిపించట్లా, కానీ అధికార పార్టీ నుంచి వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా వ్యవహారాలని ఆవిడ చూసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ మీడియా వేదికగా ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా టీడీపీ నేతలు వాటిని హైలైట్ చేయడం, పేపర్ మీద కంప్లైంట్ చేయడం చేస్తూ ఉన్నారు. భారతీరెడ్డి పేరు ఆ విషయంలోని కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఇక ఇదే సందర్భంలో లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే సిట్ పూర్తి స్థాయిలో సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజు కేసీ రెడ్డి మొదలుకొని సజ్జల శ్రీధర్ రెడ్డి దాకా అందరినీ అరెస్ట్ చేసింది. ఇక నోట్ల కట్టలు, చాణక్య ఇచ్చిన వాంగ్మూలంతో నోట్ల కట్టలు కూడా బయటపడిన పరిస్థితి. వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళ అరెస్టులు కానీ, తర్వాత పొలిటికల్ అరెస్టులు చెవిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులు కూడా జరిగాయి. సో ఒకవైపు నుంచి ఈ స్థాయిలో తిరగదోడుతూ వస్తూ ఉంటే ఈ కేసుని, లిక్కర్ స్కామ్ని, కొత్త లింకులన్నీ బయటపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇక దీంట్లో సునీల్ రెడ్డి పేరు తాజాగా బయటకు వచ్చింది. సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన కడపే, ఇటు భారతీరెడ్డి కూడా దగ్గర బంధువు. ఈరోజు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీతో సునీల్ రెడ్డికి ఉన్న లింకులు మొత్తాన్ని కూడా బయటపెడుతూ మొత్తం వార్తలు హైలైట్ అవుతున్నాయి. ఆ వార్తలన్నింటిలో భారతీ పేరే హైలైట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈరోజు లిక్కర్ స్కామ్లో అందరూ కూడా ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళి చూపిస్తూ ఉంటే ఈరోజు సునీల్ రెడ్డి ఎంట్రీతో సునీల్ రెడ్డి ఉన్నాడు అనే పూర్తి స్థాయి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత భారతీ పేరు కూడా ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది. సో ఈరోజు చూసినట్లయితే ఏ కేసు తీసుకున్నా, వైఎస్ఆర్సీపీ నుంచి ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా అల్టిమేట్గా ముందు జగన్ హిట్ అవుతున్నారు, తర్వాత భారతీ పేరు తెర మీదకి వస్తూ ఉంది. సో ప్రతి ఇష్యూలో భారతీ పేరు ఈ స్థాయిలో తెర మీదకి రావడం అనేది మాత్రం నిజంగా శోచనీయం అనే చెప్పాలి. ఓవరాల్గా ఇన్ని ఇష్యూస్ తన చుట్టూ ముసురుకుంటున్న భారతీ మాత్రం ఎక్కడ అఫిషియల్గా వీటిని ఖండించే ప్రయత్నం చేయకపోవడం ఇంకా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి దాకే ఆగిపోతుందా, అటు భారతీని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా అనేది ఇంకో చర్చ అనుకోవాలి. సో లెట్స్ సీ మరి ఈ విషయంలో లిక్కర్ స్కామ్ వ్యవహారం అల్టిమేట్గా ఈ విషయంలో భారతీ విచారణకు వస్తారా, నిజంగా సిట్ ఆ ప్రయత్నం చేస్తుందా, భారతీ లిక్కర్ స్కామ్తో ఉన్న లింకులను బయటికి తీస్తుందా అనేది చూడాలి. ఈ విషయం మీద భారతీ స్పందన ఎలా ఉంటుందని కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి భారతీ ఈ విషయం మీద ఎంతవరకు స్పందిస్తుందో అనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.